హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నిఖిల ఫ్రమ్ నెల్లూరు. ఈరోజు నేనైతే గోంగూర చికెన్ అనేది చేస్తున్నానండి. ఫస్ట్ చికెన్ అనేది బాగా వాష్ చేసుకున్నాక నేను పసుపు, కారం, ఉప్పు, ఇంకా ధనియాల పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా వేసుకున్నాను. అండ్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత నేను గోంగూర అనేది ఉడికించుకుంటున్నాను. ఇదంతా ఇలా ఉడికాక చికెన్ అనేది బాగా మ్యాగ్నేట్ చేసుకున్నాం కదండి, దాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు. ఇంకా నేను ఆనియన్స్ అనేవి కట్ చేసుకుంటున్నాను. దీంట్లోకి నేను 2 ఆనియన్స్ 2 టమాటోస్ తీసుకున్నాను. అవి తీసుకొని కట్ చేసుకుంటున్నానండి. ఇంకైతే ఈరోజు వంట అనేది మా మదర్ వాళ్ళ ఇంట్లో నేను వంట చేస్తున్నాను. ఈ వంట చేస్తూ మీకు చూపిద్దామని వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా మా అమ్మ అయితే అడిగారు ఇవాళ గోంగూర చికెన్ చేసుకుందామని చెప్పి, అందుకని నేనైతే గోంగూర చికెన్ అనేది చేస్తున్నానండి. ఈ వీడియో అయితే మా పాప షూట్ చేస్తుంది. బాగానే తీసింది కదా ఫ్రెండ్స్. నాకుండే చిన్న పాప, కానీ వీడియో అయితే చాలా బాగా తీసింది తను. ఇప్పుడైతే నేను ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా హీట్ అయ్యాక ఆయిల్ వేస్తున్నాను. 4 టేబుల్ స్పూన్స్ అయితే నేను వేసాను. కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే కొంచెం బాగుంటుందండి ఈ నాన్ వెజ్ కర్రీస్ అనేవి. దీంట్లో కొన్ని మొగ్గలు, ఇవి బిర్యానీ ఆకు తీసుకున్నాను. కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా వేసుకోవాలండి. ఈ ఆనియన్స్ అన్నాయి బాగా ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను నేను 2 టేబుల్ స్పూన్స్. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఆనియన్స్ ఉన్నప్పుడే ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అవుతుంది అప్పుడైతే మసాలా వాసన అనేది రాదండి. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకున్న మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ తీసుకొని అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. చికెన్ వేసుకున్నాక బాగా ఒకసారి కలపాలండి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, సండే కూడా రెస్ట్ లేదు నాకు. ఏదో ఒక పని అయితే చేయాలిగా. తర్వాత నేను కారం అనేది యాడ్ చేసుకున్నాను. ఇందాక మిక్స్ చేసుకున్నప్పుడు నేను కొంచెమే వేసుకున్నాను ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ కొంచెం టేస్ట్ చూసాక మళ్ళీ వేసుకున్నాను కొంచెం కారం అనేది, సాల్ట్ కారం అనేది. ఇప్పుడైతే మనం గోంగూర నేను మిక్సీకి వేసేసాను. మిక్సీకి వేసే వల్ల పేస్ట్ అయిపోయిందండి అది బాగా. ఇంక దాన్ని వేసి కలిపేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర అనేది యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా గోంగూర చికెన్ అనేది. ఇది మా పాపకి ఒకసారి పెట్టి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం రండి. హనీ, నేను గోంగూర చికెన్ చేశాను, ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పుకున్నానా. ఎలా ఉంది హనీ? బాగుంది మమ్మీ. బాగుందా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.